నమస్కారం, బోకుబావా న్యూస్ కి స్వాగతం. నేను మీ శేషం. ముందుగా ఈరోజు బోక్కి అంశాలు. రెబల్ అంటే రాజేరా అభిమానులతో పాటు యావత్ తెలుగు రాష్ట్రాలకి పండగ ముందే పండగ లాంటి వార్త లీక్ చేసిన తాతగారు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ గారి పెళ్లి చేసుకోబోయేది వెస్ట్ గోదావరి గణపవరం పట్టణానికి చెందిన అమ్మాయి అని, దీని గురించి పూర్తి వివరాలు అన్స్టాపబుల్ రామ్ చరణ్ గారి ఎపిసోడ్ లో వస్తాయని ఆయన తెలిపారు. దీంతో ఆనందం తట్టుకోలేక వెస్ట్ గోదావరి రెబల్స్ అప్పుడే కటౌట్లు కూడా కొట్టించినట్టు ట్విట్టర్ వర్గాల సమాచారం. పెళ్లి కొబ్బరి తోటల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, చిన్నోని పెద్దోని విశిష్ట అతిథులుగా పిలుస్తామని స్పష్టీకరణ. ఇకపోతే రాజుగారి సైన్యం అంతా ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ చేయమని ఆహా మీదకి దండెత్తినట్టు సమాచారం. సంక్రాంతికి సొంతూర్లకు బయలుదేరిన ఏపీ యువత. ఎల్బీ నగర్, కేబీహెచ్పీ, మియాపూర్, ఔటర్ రింగ్ రోడ్ ఇలా ఏరియాకి సంబంధం లేకుండా, ఎక్కే బస్ కి సంబంధం లేకుండా ఏది పడితే అది ఎక్కేస్తున్న ఏపీ యువత. పుష్ప గేమ్ చేంజర్ రికార్డులని ఈ ఒక్క రోజులోనే బ్రేక్ చేసేస్తామంటున్న ట్రావెల్స్ సంస్థలు. వాల్వో, స్లీపర్, సెమీ స్లీపర్, ట్రైను, లారీ, కారు, క్యాబ్, ఆటో, బైకు, సైకిల్, ఎద్దుల బండి, స్కేటింగ్ బోర్డు ఇలా ఏది దొరికితే అది బ్యాగులు తగిలించుకుని ఎక్కేస్తున్న ఏపీ యువత. లచ్చ ఖర్చైనా పర్లేదు, పండక్కి మాత్రం ఇంటికి వెళ్లి తీరుతామని స్పష్టీకరణ. ఇదిలా ఉండగా హైదరాబాద్ బోర్డర్ దాటినప్పటి నుంచి మన ఊరు వాసన తగులుతుంది చిన్నాన్న అని స్టేటస్లు పెట్టి చంపుతున్న స్టేటస్ బ్యాచ్. రేపు అంగరంగ వైభవంగా విడుదలవుతున్న నటసింహం బాలకృష్ణ గారి డాకు మహారాజ్ చిత్రం. ఇప్పటికే 400 థియేటర్లో కొత్త స్పీకర్లు ఫిక్స్ చేశామని, ఇంకో 100 థియేటర్లకు ఈరోజు రాత్రి మారుస్తున్నామని డిస్ట్రిబ్యూటర్ల వెల్లడి. స్పీకర్ల కింద సీట్లు తీసుకున్న వాళ్ళు జాగ్రత్త వహించాలని, హార్ట్ పేషెంట్లు ఉంటే ఓటీటీలో చూసుకోవాలని నందమూరి తమన్ స్పష్టీకరణ. డాల్బీ అట్మాస్ నే దబిడి చేస్తా ఉంటున్న బాలకృష్ణ గారి అభిమానులు. ఇకపోతే గుండాట, పేకాట, కోడి పందాలకు సిద్ధమవుతున్న అన్లక్కీ భాస్కర్లు. పోతే 10,000, బాగుపడితే నా మొత్తం కుటుంబం అని కబుర్లు మింగుతున్న జోదగాళ్లు. లిమిట్ లో లేకపోతే ఎగరేసి కొడతామని హెచ్చరించిన పోలీసులు. సంవత్సరమంతా జీడిపప్పులు తిని డిక్కీలు పెంచిన పుంజుల్ని హైపెక్కించే కార్యక్రమంలో భాగంగా డాకు మహారాజ్ బీజిఎం వినిపిస్తున్న యువత. హైపెక్కి యజమాని గంటనే కొట్టిన పుంజు. ఈ రోజు లెక్కల మాస్టర్ సుక్కుబాయి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మనకి విడుదల చేసిన ఎన్నో వినూత్నమైన చిత్రపాఠాలని టీఎఫ్ఐ యువత ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆర్యా నుంచి పుష్ప దాకా సుక్కుబాయి చెప్పినట్టుగా పాఠాలు అంత ఇంట్రెస్టింగ్ గా ఎవరూ చెప్పలేరని కితాబు పలికారు. ఆ పాఠాల కోసం మా ఇంజనీరింగ్ పాఠాలని ఎగదొబ్బామని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇకపోతే రేపు రమణగాడి 1 year సెలబ్రేషన్స్ జరపడానికి పూనుకున్న బాబు గారి అభిమానులు. పరారీలో ఉన్న ముఫాసా పిల్లి.